శ్రీ గురుభ్యో నమః. సనాతన కుటుంబ సభ్యులందరికీ యుగాది శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల నుంచి మనము యుగాదిని ఉగాదిగా జరుపుకుంటున్నాము. ప్రకృతి సృష్టికి మొదలైన ఈ రోజుని మనము యుగాది అంటాము. అంటే బ్రహ్మదేవుడు సృష్టించబడిన తర్వాత బ్రహ్మదేవుడు ఎందుకు పుట్టాడు, తన కర్తవ్యం ఏమిటో తెలియనప్పుడు మహావిష్ణువు యొక్క వాక్కు వినబడి తపస్సును ఆచరించమని ఆదేశించగా కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సును ఆచరించిన తర్వాత బ్రహ్మదేవుడికి వేదాలనిచ్చి సృష్టి ఎలా చేయాలో మహావిష్ణువు సృష్టికారకుడయ్యాడు. బ్రహ్మదేవుడు యుగారంభంలో చేసిన సృష్టి మొదలునే మనము యుగాది అంటాము. యుగము అంటే ఒక టైం లైన్, ఆది అంటే దాని ఆరంభం. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా మనము మహావిష్ణువుని యుగాధికృత్ అంటాము. మన ఇంగ్లీష్ సంవత్సరాదిలో ప్రకృతికి లేదా సృష్టికి సంబంధించిన ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. అని మన సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది. సృష్టితో పాటు జీవితానికి సంబంధించిన సత్యాలను కూడా ఈ పండగలో మన ఋషులు గూఢార్థాలను సంక్షిప్తం చేశారు. చిన్న చిన్న పనుల ద్వారా, అంటే పంచాంగ శ్రవణము, దైవ కార్యాలను నిర్వర్తించడము, ప్రకృతితో అనుసంధానమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడము, మరియు జీవిత సత్యాలైన జీవితము అంటే అనేక అనుభవాలతో సమ్మిళితమైనది అని ప్రతీకగా షడ్రుచులతో సమ్మిళితమైన దాన్ని దేవుడికి అర్పించి మనం తీసుకోవడం లాంటివి జరుగుతాయి. పంచాంగ శ్రవణం కూడా ప్రకృతిని ప్రతిరోజు 5 ముఖ్యమైన అంశాలు నిర్దేశిస్తూ ఉంటాయని తెలుసుకొని ఆ 5ంటిని ఏ రోజు ఏవి శాసిస్తాయో గుర్తించి మనకు పంచాంగం రూపంలో మన ఋషులు అందించారు. ఈ 5 భాగాలు ఏంటి అంటే వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5ంటిని ఉపయోగించి ఆ సంవత్సరం అంతా ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయో గ్రహస్థితులను బట్టి మన ఋషులు అందించారు. దీని అర్థము అందులో నిర్దేశించినట్టుగా మనకి చెడ్డకాలము మంచి కాలము ఉన్నట్టుగా ఆ గ్రహస్థితులను బట్టి మన జీవన శైలిని, మన ఆలోచనలను మరియు జీవన విధానాన్ని మంచి వైపు మార్చుకోవాలని అర్థం. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలియుగం ఆరంభమైన రోజు కూడా యుగాదినే. అసలు మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కటి ప్రకృతితో సమ్మిళితమయ్యే ఉంటుంది. ఇందుకోసమైనా మనము సనాతన కుటుంబంలో జన్మించినందుకు గర్వంగా భావించాలి. మరొకసారి అందరికీ యుగాది శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః.